తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు విజృంభిస్తున్నాయి. గోదావరి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 50.20 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. జలాశయం దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,99,550 క్యూసెక్కులుగా ఉంది. ఏలూరు జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరుపాడు మండలానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో రేపాకు గొమ్ము ప్రజల్ని ఖాళీ చేయించారు అధికారులు. ఇప్పటికే 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్ర కాలువ నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లజర్ల, దేవరపల్లి, తాడేపల్లిగూడెం, తణుకు గ్రామాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. అటు నందమూరి ఆక్విడేట్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అల్లూరు జిల్లా చింతూరు దగ్గర శబరికి వరద ఉధృతి పెరిగింది. నీటి మట్టం 34 అడుగులకు చేరుకుంది. రాయనపేట దగ్గర రహదారిపై ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తోంది. అటు భద్రాచలం, కోనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్రాజుపేట కాజువేపై వరద నీరు ప్రవహిస్తోంది. చింతూరు, కోనవరం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుతోంది. 50 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. కలిపాలం, కనకాయలంక కాజ్వే పైకి వరద నీరు చేరింది. లంక గ్రామాల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇటు ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,06,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం జలాశయం దగ్గర 10.50 అడుగులకు నీరు చేరింది. కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మా ప్రతినిధి విక్రమ్, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సత్య ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ముందుగా మనం సత్య దగ్గరికి వెళదాం. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడానికి సత్య, మళ్లీ గోదావరి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో డీటెయిల్స్ ఏంటి? లంక గ్రామ ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు వరదలతో ఇబ్బందులు పడ్డట్టు లంక గ్రామ ప్రజలు మూడోసారి వరద గోదావరి గట్టకంటకు పెరుగుతుండటంతో లంక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా పలు కాజ్వేలు నీట మునిగాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 11.3 అడుగుల నీటి మట్టం చేరుకుంటే 11.76 అడుగులకు చేరుకుంటే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చింతూరు శబరి నది 38 అడుగులకు చేరుకుంది. ప్రధాన రహదారులు చింతూరు, కోనవరం రహదారులకి నీట మునిగిపోవడంతో దాదాపుగా 50 గ్రామాలకు పైగా రక్కపోకలు నిలిచిపోయి ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించి కనకాయలంక కాజ్వే మునిగిపోయింది. ఇక్కడ ఐనవేలుకు సంబంధించినటువంటి ఎదురుబీడియం కాజ్వే కూడా నీట మునిగే అవకాశం ఉండడంతో గ్రామస్తులంతా కూడా అప్రమత్తం అవుతున్నట్టు పరిస్థితి. దాదాపుగా 175 గేట్ల నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 9 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరంతా కూడా దిగువకు వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం కూడా సముద్రంలోకి విడుదల చేస్తారు అధికారులు. గంటకి వరద ఉధృతి పెరుగుతుండడంతో లంక గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క మన్యం ప్రాంతానికి సంబంధించి చింతూరులో మొన్న ఇంకా వరదలకి కోలుకున్నటువంటి లంక గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోసారి వరద గోదావరి ముంచెత్తడంతో లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏపీ విపత్తులు శాఖ అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తారు. స్థానిక అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై లంక గ్రామ ప్రజల్ని ముందస్తుగానే, అంటే 2 సార్లు వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇంకా కోలుకున్నటువంటి లంక గ్రామ ప్రజలకు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు దాదాపుగా 9 లక్షల క్యూసెక్ల వరద నీరు కిందకు వెళ్లడంతో మరోసారి ఈ పీ గన్నవరం కానవచ్చు, ఐనవేలు కానవచ్చు, రాజోలు లంక గ్రామాలు కానవచ్చు, సగినేటిపల్లి లంక గ్రామాలు కానవచ్చు పూర్తిగా జలదిగ్మలు చిక్కునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరికొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య. ఇక విక్రమ్ దగ్గరికి వెళదాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, అక్కడి నుంచి అందుతున్న డీటెయిల్స్ ఏంటి? అవుట్ఫ్లోకి సంబంధించి ఏం డీటెయిల్స్ అందుతున్నాయి? ఏమైనా ఆల్టర్నేటివ్ ఇప్పటిగా ఏమైనా అధికారులు ఏమైనా సిద్ధం చేశారా లోతట్టు ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని? ఖచ్చితంగా దేవి, మీరు అన్నట్టు అంటే వెస్టర్న్ ఘాట్స్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి కర్ణాటకలో పూర్తి స్థాయిగా ఆల్మట్టి నిండిపోవడంతో అక్కడి నుంచి శ్రీశైలం నుంచి సాగర్ టు పులిచింతల నుంచి ఫ్లోస్ అన్ని కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న ఇక్కడి నుంచే మొత్తం సముద్రంలోకి నీటిని విడుదలైతే చేస్తున్న పరిస్థితి. అంటే 3 టీఎంసీలు అయితే ఈ ప్రకాశం బ్యారేజీ స్టోరేజ్ అంటే 57.5 దగ్గర వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ బ్యారేజ్కున్న 70 గేట్లలో 45 గేట్లు 5 అడుగుల మేర, అలాగే 25 గేట్లు 6 అడుగులు చొప్పున మొత్తం 2,24,272 క్యూసెక్ల నీటిని దిగువకి అయితే విడుదల చేస్తున్నారు. అందులో ఒక 9,000 క్యూసెక్లని కాలువలకి డైవర్ట్ చేస్తుంటే 2,15,200 చిల్లర ఇక్కడి నుంచి సముద్రానికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో జూలై
జూలై నుంచి జూన్ ఎండింగ్ నుంచి మన సీజన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇది 4వ పూర్తిగా బ్యారేజ్కున్న అన్ని గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితుల్లో ఎప్పటికెప్పుడు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టర్ నుంచి ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్ట మీద డౌన్ స్ట్రీమ్ ఏరియాస్లో హై అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ డౌన్లైన్ రీజియన్స్లో చాలామంది ఈ గేదెల్ని ఆవుల్ని కూడా కిందకి వదులుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని అలాంటి యానిమల్స్ని కూడా ఆహారానికి వదలకుండా జాగ్రత్తలు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఒక మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి మనకి ఈ ప్రకాశం డౌన్ స్ట్రీమ్లో కనిపిస్తుంది. దేవి రైట్, థ్యాంక్ యూ విక్రమ్ డీటెయిల్స్ అందించినందుకు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో పెన్నా నదికి ప్రవాహం పెరిగింది. దీంతో సోమశిల నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. సో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పెన్నా నదికి వరద అనేది పోటెత్తుతోంది. సో గడిచినటువంటి వారం రోజులుగా ఇన్ఫ్లో క్రమేపీ కూడా పెరుగుతోంది. సో నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా వర్షాలు లేనప్పటికీ ఇన్ఫ్లో కారణంగా పెన్నా నది నుంచి సోమశిల డ్యామ్ నుంచి సముద్రానికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బ్యారేజ్ నుంచి, నెల్లూరు బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సో కర్ణాటక నుంచి మొదలయ్యేటువంటి పెన్నా నదికి ప్రవాహం అనేది రోజు రోజుకి కూడా పెరిగినటువంటి నేపథ్యంలో సో ప్రతిరోజు కూడా సముద్రంలోకి నీటిని అనేది విడుదల చేస్తున్నారు. సో నిన్నటి వరకు కూడా 16,000 అవుట్ఫ్లో అనేది ఉంటే దాన్ని మరింత పెంచారు. 20,245 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ కూడా ఈ గేట్లన్నీ ఎత్తడం ద్వారా సముద్రంలోకి ఈ నీరు అనేది వెళుతోంది. మొత్తం సోమశిల సామర్థ్యం అనేది 77.9 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం సోమశిలలో నీటి మట్టం 67 టీఎంసీలు అనేది ఉంది. సో 7,900 క్యూసెక్కులు మరొక జలాశయమైనటువంటి కండలేరు జలాశయానికి కూడా పంపిస్తున్నారు. కండలేరు జలాశయం నుంచి సాధారణంగా ఇటు రైతాంగంతో పాటు తిరుపతి తాగునీటికి కూడా ఎక్కువగా ఈ నీటిని వినియోగిస్తుంటారు. అలాగే చెన్నైకి తరలించేటువంటి నీరు కూడా ఆ కండలేరు జలాశయం నుంచే కూడా వెళ్తుంది. సో మొత్తానికి నెల్లూరు జిల్లాలో వర్షాలు అనేటివి అక్కడక్కడ కూడా చిన్న చిన్న జల్లులు కురుస్తున్నప్పటికీ సో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా పెన్నా పరివాహక ప్రాంతంలో రైతులకు ఆందోళన అనేది పెరుగుతోంది. సో మనం చూసాం నవంబర్లో మొత్తం ఈ పెన్నా ఉధృతి కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో ఉందో, అందులోనూ పెన్నాకు ఆనుకుని ఉన్నటువంటి అనేక వందలాది గ్రామాలనే కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అవుట్ఫ్లో అనేది కొనసాగితే, అంటే ఇన్ఫ్లో మరింత పెరిగితే అవుట్ఫ్లో కూడా మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అప్పుడు మరింత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికైతే మాత్రం వర్షాలు ఎగువన కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరింత అవుట్ఫ్లో అనేది ఇన్ఫ్లో కనుక పెన్నాకు సోమశిలకు పెరిగితే దిగువకు కూడా నీటిని విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ఫ్లో క్రమేపీ కనుక తగ్గితే అవుట్ఫ్లో కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.